చాలా మందికి వాళ్ళ బ్యాంక్స్‌లో సేవింగ్స్ అకౌంట్స్‌లో క్యాష్ లిమిట్ ఎంత ఉండాలి? ఎంత తీసుకోవచ్చు? అనేది ఇప్పటికీ చాలా మందికి ఐడియా ఉండదు. సేవింగ్స్ అకౌంట్‌లో వాళ్ళ క్యాష్ గానీ, లిమిట్ గానీ లేకపోతే చాలా సమస్యలొస్తాయండి. ఏందంటే సేవింగ్స్ అకౌంట్స్‌లో వాళ్ళ యొక్క సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌లో ఈ క్యాష్ పరిమితికి మించి జమ అయితే మాత్రం బ్యాంకులు, ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్ళు దృష్టికి తీసుకెళ్తాయన్నమాట. దీంతో ఆదాయం పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285 BA నిబంధన ప్రకారం మీ ఖాతాలో జమ అంటే క్రెడిట్ అయిన క్యాష్ వివరాలు ఆ శాఖ పరిశీలిస్తుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది క్యాష్, ఎలా వచ్చింది అనేది అవన్నీ పరిశీలిస్తుంది. ఇటీవల కాలంలో పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయండి. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా అయిపోయింది. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు అకౌంట్లు కావాల్సి వస్తుంది. అకౌంట్లు కావాలి అంటే గనక ఈ 3 అనేది కంపల్సరీ అయిపోయింది. ఈ బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ అయిపోయిందనమాట ప్రజెంట్ పరిస్థితిలో ప్రతి ఒక్కళ్ళకి కూడా. వాళ్ళకి సబ్సిడీ రావాలన్నా, లేదంటే ఎవరైనా డబ్బులు వేయాలన్నా, డబ్బులు తీసుకోవాలన్నా, ఇంక ప్రతి ఒక్క విషయానికి అకౌంట్స్ కావాల్సొచ్చింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కస్టమర్‌కి ఖచ్చితంగా ఇప్పుడు బ్యాంకులు పాను, ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్ కూడా ఉండి తీరాలి. ఎందుకంటే ఆ మొబైల్ నంబర్ ఉంటేనే వాళ్ళకి మిగతా సర్వీసులు కూడా వస్తుంటాయి. అలా అయితేనే బ్యాంకులో ఖాతా అకౌంట్‌ని ఇప్పుడు ప్రెజెంట్ ఓపెన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క బ్యాంకులో ఈ సేవింగ్ అకౌంటే కాకుండా చాలా రకాల అకౌంట్లు ఉన్నాయి. అది ఏంటంటే కరెంట్ అకౌంట్ ఉంది, శాలరీ అకౌంట్ ఉంది, డిపాజిట్ల అకౌంట్ ఉన్నాయి, రికరింగ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ విధంగా చాలా చాలా ఉన్నాయన్నమాట. మనం ఏ ఫిక్స్డ్ చేయాలన్నా, ఏ రికరింగ్ డిపాజిట్ చేయాలైనా కంపల్సరీగా సేవింగ్స్ అకౌంట్ అనేది ఉండాలి. దాన్ని బేస్ చేసుకొని మిగతా అకౌంట్లు కూడా ఓపెన్ అవుతుంటాయి. ఈ ఎక్కువ మంది కస్టమర్లు ఏం చేస్తారంటే వాళ్ళు ఎర్న్ చేస్తారు కదా! వాళ్ళ యొక్క డిఫరెంట్ ఫీల్డ్‌లో బిజినెస్‌ల్లో కానీ, వాళ్ళ యొక్క శాలరీస్‌లో కానీ, ఇంకేదో పనుల్లో కానీ ఇవన్నీ వాళ్ళు వాళ్ళ యొక్క బ్యాంకుల్లో క్రెడిట్ చేసుకుంటూ ఉంటారు. అవసరానప్పుడు తీసుకుందాం అనే ఉద్దేశంతో. ఈ సేవింగ్స్ అకౌంట్స్‌లో దీనిపై కొంత వడ్డీ కూడా వస్తుంది. ఏదో సమ్ వడ్డీ కూడా వస్తుంది. వాళ్ళకి ఆ అకౌంట్ ద్వారా ఇతరుల నుంచి కూడా క్యాష్ తమ ఖాతాలోకి తెచ్చుకోవడం, వీళ్ళు ఎవరికైనా అవసరమైతే వీళ్ళ అకౌంట్ నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఈ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌లో. అట్లాంటి సందర్భాల్లో కొంతమందికి, అందరికని చెప్పడం కాదు, కొంతమందికి వాళ్ళ అకౌంట్‌లో పరిమితి మించిపోతూ ఉంటుంది. క్రెడిట్స్ గానీ, డెబిట్స్ గానీ అంటే రావడం గానీ, వాళ్ళ అకౌంట్‌లో పడడం గానీ, వాళ్ళ అకౌంట్ నుంచి వెళ్ళిపోవడం గానీ ఇవన్నీ లిమిట్ దాటిపోతుంది. అసలు సేవింగ్ అకౌంట్స్‌లో ఎంత ఉండాలి అనే దానికొస్తే ఈ అకౌంట్‌లో ఎంతైనా జమ చేసుకోవచ్చు. అంటే మనం ఎంతైనా దాంట్లో క్రెడిట్ చేసుకోవచ్చు. సేవింగ్ అకౌంట్‌లో దాచుకునే సొమ్ము అంటే క్యాష్ లిమిట్‌కి మించి గాని అతను గాని మెయింటైన్ చేస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్ళ నుంచి వాళ్ళకి నోటీసులు వస్తాయన్నమాట. ఎందుకంటే ఈ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అనేది వాళ్ళకి మనం లెక్కలు చెప్పాలి. మరి అలా కాకూడదంటే సేవింగ్ అకౌంట్‌లో ఎంత క్యాష్ ఉండవచ్చు అంటే సేవింగ్ అకౌంట్‌లో ఎంత నగదైనా జమ చేసుకోవచ్చు. అందుకు పరిమితి లేదు. కానీ ఆదాయపు పన్ను శాఖ అంటే ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే ఒక సంవత్సరానికి అంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి నెక్స్ట్ మార్చ్ వరకు ఒక సంవత్సరంలో ఆ క్రెడిట్ చేసే అమౌంట్ 10 లక్షల వరకు పరిమితి పెట్టిందనమాట. ఒక్క సంవత్సరంలో ఇంత అమౌంట్ మాత్రమే నువ్వు చేసుకోవచ్చు అని. అంటే ఒక ఏడాదిలో బ్యాంక్ సేవింగ్ అకౌంట్ 10 లక్షల వరకు మాత్రమే మనం క్రెడిట్ చేసుకోవచ్చు. ఆపై నగదు జమ చేస్తే మాత్రము ఈ వీళ్ళకి ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తుందన్నమాట అకౌంట్. దాంతో మనకి క్రెడిట్ చేసిన అంటే 10 లక్షలు దాటిన తర్వాత ఎంతైతే మనం క్రెడిట్ చేస్తాం దాని మీద మనం కొంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సేవింగ్స్ అకౌంట్‌లో నగదు పరిమితికి మించి క్రెడిట్ అయితే మాత్రం బ్యాంకులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాయన్నమాట. అంటే ఈ 10 లక్షలు దాటింది అని. అంటే ఆటోమేటిక్‌గా సిస్టము అట్లా డెవలప్ చేసుంటారు. దీంతో ఆ ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం కింద మీ ఖాతాలో 10 లక్షలకు మించిన నగదు వివరాలను ఆ శాఖ పరిశీలిస్తది. అంటే స్టడీ చేస్తదనమాట. ఈ రిటర్న్ ఫైల్ చేస్తాం కదా! ఆ సమయంలో ఖచ్చితంగా వివరాలు ఉండాలన్నమాట. ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటే మాత్రం వాళ్ళు నోటీసులు ఇస్తారు. దీంతో కస్టమరు ఆ నగదుకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు చెప్పాలి. అంటే 10 లక్షలకు మించి ఏదైనా అమౌంట్ పెద్ద మొత్తంలో గాని వచ్చి పడుంటే
అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది వివరాలు చెప్పాలి. సపోజ్ ఏదైనా సైట్ అమ్మారు, ఇంకేదన్నా అన్నట్టుగా మనం వివరాలు చెప్పాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ఈ క్యాష్ రాబడి అంశంలో ఏమాత్రం తప్పు జరిగినా, లేదంటే భావించిన ఆదాయం పన్ను శాఖ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కొంచెం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో కొంచెం ఫైన్ కూడా వేస్తారు. వాళ్ళ చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని సేవింగ్స్ అకౌంట్లో క్యాష్ అనేది మాత్రం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. మీరు అడగవచ్చు, ఇయర్ ఎండింగ్లో మాకు ఇంకా క్యాష్ లిమిట్ ఎంత ఉంది, ఎంత మేము క్రెడిట్ చేసుకోవచ్చు అనేది కూడా మీరు బ్యాంకులో అడిగితే వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి మనం 10 లక్షల కంటే మించి అందులో సేవింగ్ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ చేయకుండా ఉంటే మంచిదన్నమాట. మీకు బ్యాంకులో కూడా తెలుస్తుంది ఎంత అమౌంట్ వరకు మనం చేసుకోవచ్చు. వాళ్ళు అడిగినా కూడా చెప్తారు. ఇంకా 10 లక్షలకి ఎంత మనం క్రెడిట్ చేసుకోవచ్చు అనేది కూడా వాళ్ళు చెప్తారు. ఇదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ను నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.